Good afternoon, students. Today, discuss about Indian geography. మనం భారతదేశం యొక్క భౌగోళిక అంశాల కోసం ఈరోజు మనం చర్చించుకునే ముందు మొదట సిలబస్ భారతదేశ భౌగోళిక శాస్త్రం అంటే భారతదేశ భౌగోళిక అంశాల నుంచి భారతదేశం భౌగోళిక అంశాలు. దీనిలో ముందుగా మన సిలబస్ ఏమేమి ఉంటాయి, దీనికి ఏపీపీఎస్సి గ్రూప్ 1 నుంచి, గ్రూప్ 2 నుంచి అండ్ గ్రూప్ 3 నుంచి, గ్రూప్ 4 నుంచి, ఎస్ఐ అండ్ పీసీ పోలీస్ కానిస్టేబుల్కి, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్సి గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషనర్, ఎన్డిఏ అండ్ సిడిఎస్ దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో చెప్పుకోవచ్చు. ఫస్ట్ దీనిలో మనం చూసుకుంటే భారతదేశం యొక్క ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఉనికి పరిమాణం. రెండవది భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం. మూడు భారతదేశంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, భారతదేశంలో నదులు మరియు నీటి పారుదల వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి నేలలు రకాలు, భారతదేశంలో వ్యవసాయం, భారతదేశంలో అడవులు, జీవ వైవిధ్యం, భారతదేశ భూభాగంలో లభించినటువంటి ఖనిజ సంపద, ఖనిజాలు, అడవుల పైన, వ్యవసాయం పైన, ఖనిజాల పైన ఆధారపడినటువంటి పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, జనాభా. స్టేట్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో ఎక్కువగా మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా తెలుసుకోవాల్సినటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే భారతదేశం యొక్క ఉనికి పరిమాణం. దీన్ని ఇంగ్లీష్ మీడియంలో అయితే సైజ్ అండ్ లొకేషన్స్ అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇది మన భూమి, దీన్ని గ్లోబ్ అంటారని. సో కంప్లీటెడ్గా భూమి యొక్క ఆకారం కావచ్చు, భూమి యొక్క పరిమాణం కావచ్చు, లేదా ఇవన్నీ తెలుసుకోవాలన్నా మనకి ఏ ప్రాంతం యొక్క ఉనికిని లేదా పరిమాణమును తెలుసుకోవాలన్నా ప్రధానంగా మనకి కావలసిన 2 అంశాలు అక్షాంశాలు మరియు రేఖాంశాలు. అక్షాంశాలు మరియు రేఖాంశాలు, దీన్ని టెర్మినాలజీ ఇంగ్లీష్లో చూసుకుంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, లాటిట్యూడినల్ అండ్ లాంగిట్యూడ్స్. ఇవి స్ట్రైట్ లైన్స్ అన్నీ కూడా లాంగిట్యూడ్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్టికల్ లైన్స్ అన్నీ కూడా మనకి లాటిట్యూడ్స్ అడ్డంగా ఉండేవి. మనం ఇక్కడ ముందు కాన్సెప్ట్ ఏంటంటే అక్షాంశాలు అంటే ఏంటో ముందుకు రావాలి. అక్షాంశాలు అనగా ఇక్కడ చూసాం, భూమికి ఇలా అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖల్ని వాడు అక్షాంశాలు అంటాడు. అదే మనకి రేఖాంశాలు అంటే ఇలా భూమికి నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖలను వాడు ఏమన్నాడంటే రేఖాంశాలు అన్నాడండి. ఇలా నిలువుగా గీయబడిన
ఊహారేఖలను కూడా రేఖాంశాలు అంటారు. అంటే ఊహించి చెప్పడమేనండి, ఊహించి ఉన్నాయనుకోవటమే. అక్షాంశాలు ఎప్పుడు కూడాను మనకి అడ్డంగా ఉంటాయి. ఇలా భూమి మీద గీయబడినటువంటి మొట్టమొదటి రేఖ 0 డిగ్రీల అక్షాంశం. ఇది భూమికి మధ్య గుండా ప్రయాణిస్తుంది కనుక దీనికి ఏం పేరు పెట్టాడంటే భూమధ్య రేఖ అని పేరు పెట్టాడండి. దీనికి ఇంగ్లీష్లో ఈక్వేటర్స్ అంటారు. 0 డిగ్రీల ఈక్వేటర్ అని భూమధ్య రేఖ, భూమి మీద గీయబడినటువంటి ప్రధాన అక్షాంశం 0 డిగ్రీల అక్షాంశం మొట్టమొదటిసారి. ఇలాగా భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి ఈ అక్షాంశాలన్నింటినీ ఉత్తర అక్షాంశాలు అంటాడు, దిగువన ఉన్నటువంటి దక్షిణ అక్షాంశాలు అంటారు. పైన ఉన్నటువంటి ఈ హాఫ్ సర్కిల్ని అంతా కూడా నార్థన్ హెమిస్ఫియర్ అంటాడు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఉత్తర అర్ధగోళం అంటాడు. ఇది సౌతర్న్ హెమిస్ఫియర్ అని, దీన్ని దక్షిణ అర్ధగోళం అంటాడు. ఓకేనా, ఇవన్నీ దక్షిణ అక్షాంశాలు, ఉత్తర అక్షాంశాలు. అంటే ఏదైనా ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవాలన్నా, పరిమాణం తెలుసుకోవాలన్నా మనకి ఏం కావాలంటే అక్షాంశాల రేఖాంశాలు అనేవి కావాలి. ఈ అక్షాంశాలు అనేవి రేఖాంశాలు అనేవి. అక్షాంశాలు ఎప్పుడు కూడాను ఉనికిని తెలియజేస్తే, రేఖాంశాలు ఇప్పుడు పరిమాణంతో పాటు ఏం తెలియజేస్తాయంటే కాలాన్ని కూడా తెలియజేస్తాయి. కాలంను, టైంని మెన్షన్ చేస్తూ ఉంటాయండి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు భారతదేశం యొక్క ఉనికి పరిమాణం తెలుసుకునే ముందు భారతదేశానికి అనేక పేర్లు ఉన్నాయండి. కొన్ని పేర్లు అనేవి ఉన్నాయి. ఆ పేర్లు ఏమిటి? భారతదేశానికి ఉండేటువంటి కొన్ని పేర్లు చూస్తే, భారతదేశాన్ని తొలిసారిగా ఉపఖండం అని పిలిచారండి. ఏమని పిలిచారు? ఉపఖండము. తర్వాత హిందుస్థాన్ అని పేరుంది. అదేవిధంగా ఇండియా అనే పేరుంది. జంబూ ద్వీపం అనే పేరుంది. భరత వర్షం అనే పేరుందండి. భరత వర్షం. ఈ పేర్లు ఎలా వచ్చాయని, ఇప్పుడు ఉపఖండము అంటే ఒకప్పుడు ఇదంతా కూడాను భారతదేశ భూభాగంలో ఒక భాగంగా ఉండేదండి. ఇదంతా కూడాను అంటే ఇదంతా కూడా ఒకప్పుడు భారతదేశ భూభాగంగా ఉండే కనుక దానికి దీని మన ఖండం ఏంటండి? ఆసియా ఖండం. భారతదేశం ఏ ఖండంలో ఉందంటే ఆసియా ఖండంలో. ఏ భాగాన ఉందంటే దక్షిణాన దాగి ఉంది. అందుకే మన దేశానికి ఏమంటాడే దక్షిణ ఆసియా దేశం అంటాడండి. దక్షిణ ఆసియా దేశం. సో ఇలా మనకి దక్షిణాసియా దేశంలో ఒక ఖండానికి కావలసిన లక్షణాలన్నీ, అంటే ఇంచుమించుగా మనం చెప్పాలంటే ఒక ఖండానికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి కనుక మన ఖండం ఏంటి? ఆసియా ఖండం. ఒక ఖండానికి కావలసిన లక్షణాలన్నీ కూడా భారతదేశానికి ఉన్నాయి కనుక దీన్ని ఉపఖండ భూభాగం అని పిలవడం జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ నేమ్ ఆఫ్ ఇండియా అంటే సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మన భారతదేశానికి పూర్వం పర్షియన్స్ రావడం జరిగింది. ఆ పర్షియన్స్ ఎలా, ఇక్కడ ఉన్నటువంటి పర్షియన్లు భారతదేశంపై తొలి దండయాత్ర చేసినప్పుడు భారతదేశానికి ఏమని పేరు పెట్టి పిలిచారంటే ఉపఖండం అని పిలిచారండి. పర్షియన్, ఇది ఈ ప్రాంతమే పర్షియను. ఈ పర్షియన్లో మన దేశంపై దండయాత్ర చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పేరు హిందుస్థాన్ అని పిలవడం జరిగింది. ఒకప్పుడు పర్షియనే నేటి ఎలా పిలవబడుతుందంటే ఇరాన్ దేశంగా పిలవబడుతుంది. ఇరాన్ యొక్క రాజధాని టెహరాన్. టెహరాన్ అంటే దీని యొక్క క్యాపిటల్, దీని యొక్క కరెన్సీ రియల్. ఇరాన్, టెహరాన్, రియల్. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పర్షియన్లో మన భారతదేశానికి ఇచ్చినటువంటి పేరు హిందుస్థాన్. గ్రీకులు సింధు నది మీదుగా, గ్రీకులు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్, అదే సింధు నది ఎలా ప్రయాణిస్తుంది? ఈ సింధు నది మీదుగా అక్కడ నివసించి ఉన్నటువంటి సింధు నదిని వాళ్ళు లాటిన్ భాషలో లేదా గ్రీక్ వర్డ్ ఇక్కడ ఇండస్ అన్నారు. ఇండస్ అనే నది ఒడ్డు నివసించిన ప్రజల్ని వాళ్ళు ఏమన్నారంటే ఇండోయిలు అన్నారు. ఇండోయిన్లు కాలక్రమేణా ఎలా మారిందంటే ఇండియాగా మారింది. ఇది 17వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఇండియా అని పిలవడం జరిగింది.
నెక్స్ట్ మనకి భరతవర్షము, భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భరతవర్షం అన్నాడు. జంబు అంటే సంస్కృతంలో నేరేడు చెట్టు అనేది కనుక జంబూ ద్వీపం అన్నారండి. ఓకేనా, ఇది భారతదేశానికి అనేక పేర్లు, ఏ పేర్లు ఎలా వచ్చి దాని ఇంపార్టెంట్ అండి. ఇక ఇందులో మనకి ఎప్పుడు అడుగుతాడు, ఇండియాని తొలిసారిగా పిలిచిన వారు గ్రీకులు, అది కాలక్రమేణా ఎలా మారిందంటే ఇండియా. ప్రస్తుతానికి మన దేశానికి భారత్ అనే పేరు రీసెంట్ కేంద్ర ప్రభుత్వం ఎలా నామకరణం చేయాలని పేర్కొన్నారంటే భారత్ అండి. ఓకేనా, ఇప్పుడు భారతదేశం యొక్క ఉనికిని ఎప్పుడు కూడా నేను చెప్పుకున్నామండి. మన భారతదేశం అనేది భూమధ్య రేఖ పైన ఉంది కనుక, ఇలా భూమధ్య రేఖ పైన ఉంది కనుక, భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉంది కనుక మన దేశం యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే దేని పరంగా తెలుసుకోవచ్చు అంటే ఉత్తర అక్షాంశాల పరంగా తెలుసుకోవచ్చు. ఉత్తర అక్షాంశం, భారతదేశం ఉత్తర అక్షాంశాల పరంగా ఎలా ఉంది చూసుకుంటే, మన భారతదేశం అనేది ఉత్తర అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాలు అనే ఉత్తర అక్షాంశం నుండి ప్రారంభమయ్యి 37 డిగ్రీల 6 నిమిషాలు అనే ఉత్తర అక్షాంశంతో ఎండ్. ఇలా మన భారతదేశం ఉత్తర అర్ధగోళంలో ఉంది. దీన్ని నార్థన్ హెమిస్ఫియర్ అంటారు, ఇంగ్లీష్లో అయితే నార్థన్ హెమిస్ఫియర్ అని. ఎలా ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇలా 8 డిగ్రీల 4 నిమిషాలు అనే ఉత్తర అక్షాంశం నుండి ప్రారంభమవుతుంది మన దేశం. ప్రారంభమయ్యి 37 డిగ్రీల 6 నిమిషాలు అనే ఉత్తర అక్షాంశంతో ఎండ్. ఇలా దేశానికి మధ్య గుండా ప్రయాణించిన ప్రధాన ఉత్తర అక్షాంశం పేరు 23.5 డిగ్రీల కర్కట రేఖ. ఈ 23.5 డిగ్రీల కర్కట రేఖ మన భారతదేశానికి మధ్య గుండా ప్రయాణిస్తుంది. ఇది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందంటే ఒక 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఆ 8 రాష్ట్రాలు కోడ్ రూపంలో చూసుకుంటే మనం రాచగుమా జాపత్రిమి అంటే రా అంటే రాజస్థాన్ రాష్ట్రం అండి, చా అంటే ఛత్తీస్గఢ్, గో అంటే గుజరాత్ జీజే, మా అంటే మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్, పా అంటే పశ్చిమ బెంగాల్, త్రీ అంటే త్రిపుర, ఎంఐ అంటే మిజోరం. ఇది మిజోరం స్టేటు, కొంచెం డయాగ్రామ్ కిందకి అయింది. ఓకేనా, ఇది త్రిపుర రాష్ట్రం. ఇలా 23.5 డిగ్రీల కర్కట రేఖ 23.5 డిగ్రీస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. దీనికి కర్కట రేఖ అన్నాడు తెలుగులో, ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది ఎక్కువ దూరం ఏ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది, మధ్యప్రదేశ్ అండి. తక్కువ దూరం ఏ రాష్ట్రం, రాజస్థాన్. ఈ సింబాలిక్, ఇది లాంగెస్ట్ డిస్టెన్స్, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అండి. ఓకేనా, సో 23.5 degrees tropic of cancer. It is the longest distance traveled by state in India, Madhya Pradesh. Shortest traveled by distance in India, Rajasthan. అంటే ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్, తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. ఇలా మన భారతదేశం అనేది ప్రధానంగా చూసుకునేటట్టుగా అయితే ఈ 23.5 డిగ్రీల కర్కట రేఖను మన దేశంలో ఒక నది 2 సార్లు ఖండించిపోతుందండి. ఆ నది పేరు ఏంటంటే, ఇలా 2 సార్లు ఖండించి వెళ్ళినటువంటి ఈ నది పేరే ఇక్కడ నేను రాస్తానండి, దీని పేరే మాహీ నది. అదేవిధంగా ఇక్కడ నోట్ పాయింట్ చేసుకుంటే చిన్న గమనిక రాస్తాను చూడండి. ఇక్కడ ఇది ఆఫ్రికా ఖండం. అలాగే ప్రపంచంలో ఏ నది భూమధ్య రేఖను 2 సార్లు దాటి, ఇలా భూమధ్య రేఖను 2 సార్లు దాటి ఖండిస్తుందని అడిగితే ఎప్పుడైనా ఆన్సర్ ఏంటి సార్, అడగడం కాదు, అడిగాడు 2 సార్లు, జైర్ నది. దీనికి మరో పేరు, ఇది కాంగో అనే ప్రాంతం గుండా ప్రయాణిస్తుంది కనుక దానికి మరో పేరు కాంగో నది అంట. మాహీ నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. జైర్ నది మనకి ఎక్కడండి, అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుందండి. అక్కడండి ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇలా మన భారతదేశానికి ఉత్తరాన చివరిగా ఉన్న ప్రాంతం అయితే ఇందిరా కాల్ అండి. ఏ ప్రాంతం, ఇందిరా కాల్ అనే ప్రాంతం. అదే దక్షిణాన్ని చివరిగా ఉన్న ప్రాంతం అయితే ఇందిరా పాయింట్. ఇలా ఉత్తర దక్షిణాల మధ్య గల దూరం అయితే మనకి ఉత్తర దక్షిణాల మధ్య గల దూరం చూసుకున్నట్టుగా అయితే ఉత్తర దక్షిణ మధ్య గల దూరం 3214 కిలోమీటర్లు. 3214 కిలోమీటర్లు. భారతదేశం ఉత్తర అక్షాంశాల పరంగా ఉత్తర అర్ధగోళంలో ఏ విధంగా దాగి ఉంది, ఏ అక్షాంశం నుండి ప్రారంభమవుతుంది చెప్పుకున్నాం. దీవుల పరంగా అయితే ఏ అక్షాంశం నుండి ప్రారంభమవుతుంది అని అడిగితే 6 డిగ్రీల 45 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి ప్రారంభమవుతుంది దీవుల పరంగా అయితే.
ఇలా భారతదేశానికి ఉత్తర దక్షిణాల మధ్య మొత్తం ఎన్ని డిగ్రీల అక్షాంశం వేరియేషన్ ఉందంటే 30 డిగ్రీలు అని చెప్పొచ్చు, లేదా 30 అక్షాంశాల వేరియేషన్ అనేది కలిగి ఉందండి. ఓకేనా. ఇప్పుడు భారతదేశం రేఖాంశాల పరంగా, తూర్పు రేఖాంశాల పరంగా ఎలా ఉంది? భారతదేశం అనేది రేఖాంశాల పరంగా చూస్తే ఏ రేఖాంశాల పరంగా ఉందంటే తూర్పు రేఖాంశాల పరంగా ఉంది. అది 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి ప్రారంభమయ్యి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశంతో ఎండ్ అవుతుంది. ఇది మనకి 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం అండి. ఇక్కడ మనకి ఇలా వస్తుంది 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం. చిన్న కర్వ్స్ వస్తాయి ఇలా. ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఏంటి, భారతదేశం అనేది రేఖాంశాల పరంగా ఎలా ప్రయాణిస్తుంది, అక్షాంశాల పరంగా ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మన భారతదేశం మధ్య గుండా ఇలా ప్రయాణించినటువంటి తూర్పు రేఖాంశం అని అడిగితే మనకి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఇలా ప్రయాణిస్తుంది. ఇందాక అక్షాంశం అయితే మనం ఏం చెప్పుకున్నామండి, అక్షాంశం అయితే 23.5 డిగ్రీల కర్కట రేఖ ఇలా ప్రయాణిస్తుంది అడ్డంగా ఉండ. అది నిలువుగా భారతదేశాన్ని మధ్య గుండా ప్రయాణించే తూర్పు రేఖాంశం అయితే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. దీనికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశానికి వాడు ఏమన్నాడంటే భారత కాలమానంగా ప్రమాణం, భారతదేశ కాలమానం, భారతదేశ కాలమానంగా దేన్ని పరిగణిస్తారండి అంటే 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ అండి. దీన్ని ఇండియన్ స్టాండర్డ్ టైంగా డిక్లేర్ చేశారు, భారతదేశ కాలమానంగా గుర్తించారు. పశ్చిమాన చివరిగా ఉన్న ప్రాంతంగా దేన్ని గుర్తించారంటే రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో, రాణ్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో, గుర్మెట్ అనే ప్రాంతం. తూర్పున చివరి ప్రాంతంగా దేన్ని గుర్తించారంటే దీపు అనే కొనం అండి, దీపు కొనం. ఇది ఏ పర్వతాల్లో ఉందంటే ఇక్కడ భారత్కి మయన్మార్కి మధ్యలో సరిహద్దుగా ఉన్నటువంటి ఈ పర్వతాల పేర్లే దీన్ని ఏమంటారని అంటే పూర్వాంచల్ పర్వతాలు అండి. ఏ పర్వతాలు ఇవి? పూర్వాంచల్ పర్వతాలు. ఈ పూర్వాంచల్ పర్వతాలు అనేవి దేనిలో ఒక భాగంగా ఉంటాయండి, హిమాలయాస్లో ఒక భాగం. ఇవి ఇండో మయన్మార్ బోర్డర్లో లొకేట్ చేయబడి ఉంటాయి, ఇండియాకి మయన్మార్కి మధ్య లొకేట్ చేయబడి ఉంటాయి పూర్వాంచల్ పర్వతాలు. ఇలా తూర్పు పడవల మధ్య గల మొత్తం దూరం ఎంత సార్ అంటే తూర్పు పడవల మధ్య గల దూరం 2933 కిలోమీటర్లు. అంటే భారతదేశం తూర్పు రేఖాంశాల పరంగా భారతదేశం మధ్య గుండా ప్రయాణించిన 82.5 degrees ఈ తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందంటే ఒక 5 రాష్ట్రాల గుండా పోతుంది, మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది. మా 5 రాష్ట్రాలు అవి ఏంటి? యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. యూపీలో ఏ పట్టణాలు గుండా పోతాయి? మిర్జాపూర్ అనే పట్టణం గుండా పోతుంది. అదేవిధంగా అలహాబాద్ అనే పట్టణం గుండా పోతుంది. మధ్యప్రదేశ్లో జబల్లీపురం అనే పట్టణం గుండా పోతుంది. ఛత్తీస్గఢ్లో అటల్ నగర్ గుండా పోతుంది, మరియు బైకంఠపూర్ గుండా పోతుంది. ఒడిశాలో కోరాపుట్ గుండా పోతుంది ఈ రేఖ. ఏపీలో కాకినాడ గుండా పోతుంది. ఇక్కడ మరి యూనియన్ టెరిటోరియల్ ఏంటి? ఇక్కడ యూనియన్ టెరిటోరియల్ నేమ్ ఏంటి సార్ అంటే పుదుచ్చేరి. ఈ పుదుచ్చేరిలో ఏ జిల్లా గుండా పోతుందంటే యానా. అంటే యాక్చువల్గా ఇక్కడ సైడ్ డయాగ్రామ్ వేస్తాను చూడండి సార్, ఇక్కడ డయాగ్రామ్ ఒకటి వేస్తాను. ఇక్కడ ఇది ఎందుకంటే పుదుచ్చేరి అనేది తమిళనాడు కేరళలో ఉన్నటువంటి ఒక యూనియన్ టెరిటోరియల్ అండి ఇది పుదుచ్చేరి. దీనిలో మొత్తం 4 జిల్లాలు ఉన్నాయి: పుదుచ్చేరి, కరైకల్, యానం, మాహే అండి. ఈ 4 జిల్లాలని కలిపి 1954లో ఫ్రెంచ్ వారి నుండి మనం పొందాము. తర్వాత కొద్ది కాలానికి దీన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. అందులో పుదుచ్చేరి అనే ఒక యూనియన్ టెరిటోరియల్,
అదేవిధంగా పుదుచ్చేరి అనే ఒక యూనియన్ టెరిటరీలు. ఈ పుదుచ్చేరి కరైకల్ ఏమైనా తమిళనాడు తీరంలో ఉంటే మాహే ఏ తీరంలో ఉందని అడుగుతాడు. అడగడం కాదు, అడిగాడు. కేరళ తీరంలో ఉంది. యానాం ఆంధ్రప్రదేశ్ తీరంలో, సర్కార్ తీరంలో ఉంది. దీన్ని 1954లో ఎవరి దగ్గర నుండి పొందామండి? పదేం ఫ్రెంచ్ వారి నుండి పొందాం. గుర్తుపెట్టుకుని నోట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఎలా అంటే మనకి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయని, ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచ్ వారు దీన్ని 1760లో జరిగిన ఒక యుద్ధం ఉంటుందండి. దాని పేరే వాందవాస్ అనే వారు అండి. ఈ వాందవాస్ అనే యుద్ధ కారణంతో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వారి దగ్గర ఉన్న స్థావరాలన్నింటినీ ఆక్రమించి కేవలం భారతదేశంలో ఫ్రెంచ్ వారికి 4 ప్రాంతాలకి పరిమితం చేశారండి. ఆ 4 ప్రాంతాలు ఏం సారంటే అవే ఈరోజు యానాం, కరైకల్, పుదుచ్చేరి, మాహే. వీళ్ళు ఫ్రెంచ్ వారు 1760 నుంచి దీన్ని 1954 వరకు పరిపాలన చేసి స్వాతంత్రం వచ్చిన కొద్ది కాలాన్ని తర్వాత భారత ప్రభుత్వం ఫ్రెంచ్ వారి నుండి ఇది పొందడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఫ్రెంచ్ వారి ఆధ్వర్యంలో నుంచి ఇండియాకు వచ్చి పుదుచ్చేరి అనే దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా కేంద్రపాలిత ప్రాంతంగా ఇవ్వడం జరిగింది. ఇలా మనకి ఎందుకు ఈ అంశం చెప్పాము, ఇక్కడ పుదుచ్చేరి అనే ప్రాంతంలో యానాం అనే ప్రాంతం గుండా ఒక రేఖ పోతుంది. ఆ రేఖ పేరు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇలా మన భారతదేశానికి తూర్పు పడమల మధ్య గల దూరం 2933, ఉత్తర దక్షిణ మధ్య గల దూరం 3214 కిలోమీటర్లు. ఇది భారతదేశం యొక్క ఉత్తర అక్షాంశాల పరంగా ఉనికి, తూర్పు రేఖాంశాల పరంగా పరిమాణంతో పాటు కాలము. మరి తూర్పు రేఖాంశాల పరంగా మన భారతదేశం ఏ అర్ధగోళంలో ఉందని ఎప్పుడైనా అడిగితే పూర్వ అర్ధగోళంలో ఉందని. పూర్వ అర్ధగోళంలో ఆఫ్ హెమిస్ఫియర్ అని located in ఈస్టర్న్ లాంగిట్యూడ్స్. ఓకేనా? సో ఇలా మనకి 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్కి చూసుకోండి. రేఖాంశాల పరంగా చూసిన భారతదేశం ఎన్ని డిగ్రీల వ్యత్యాసం ఉంది? 30 డిగ్రీలే. అక్షాంశాల పరంగా కూడా ఎన్ని డిగ్రీల వ్యత్యాసం ఉంది? 30 డిగ్రీలు. అంటే ఉత్తర దక్షిణాలు కానీ తూర్పు పడమల కానీ మొత్తం భారతదేశం అక్షాంశాలు ఎన్నిపోతానైనా 30, రేఖాంశాలు ఎన్నిపోతానైనా అడిగినా 30. ప్రపంచ కాలమానానికి, భారతదేశ కాలమానానికి ఇక్కడ రాస్తాను. ఇది చెప్పాను కదండి, ఇది 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ అన్నాం. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఇది. అదేవిధంగా ఇక్కడ నేను గీసాను, ఇది లండన్ అనుకోండి. ఇక్కడ సో ఇది ఒక సర్కిల్. ఇక్కడ లండన్ అనుకుంది 0 డిగ్రీల రేఖాంశం అని. ఈ 0 డిగ్రీల రేఖాంశంనే ఈరోజు GMT అని పిలుస్తున్నారండి, గ్రీన్విచ్ మీన్ టైం. దీన్నే ప్రపంచ కాలమానంగా తీసుకునడం జరిగింది. ప్రపంచ కాలమానంగా కొలుస్తున్నారు. ఈ ప్రపంచ కాలమానానికి భారతదేశ కాలమానానికి మధ్య ఎన్ని డిగ్రీలు వేరియేషన్ ఉందని అడిగితే 5.5 గంటలు వేరియేషన్ ఉంటుంది. 5.5 గంటల సమయం మనమే ఎవరు ముందు ఉంటారండి? భారతీయులు ముందు ఉంటారు. ఇందువల్ల ఇక్కడ సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పు నుంచి ఎటువైపున ఎండ్ అవుతాడంటే పశ్చిమాన ఎండ్ అవుతాడు. సో మనం ముందున్నాం కనుక మనకి ప్రపంచ కాలమానికి భారతదేశం ముందు ఉంది కనుక 5.5 గంటల సమయం మనం ముందు ఉంటామండి. దేంతో పోలిస్తే ప్రపంచ కాలమానం GMT పోలిస్తే ISTకి మధ్య డిఫరెన్స్ అండి. అది ఎలా వచ్చింది? ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశానికి సూర్యుడు దాటే సమయం ఎన్ని నిమిషాలు తీసుకుంటుందంటే 4 నిమిషాలండి. అలాగే ఓవరాల్గా 0 డిగ్రీలతో పోలిస్తే 82 డిగ్రీలు అంటే 82 × 4 వేసుకున్నా అదేవిధంగా 328 నిమిషాలు. 328 నిమిషాలని క్యాలిక్యులేట్ చేస్తే మినిమం ఎన్ని అవర్స్ వస్తుందని 5.5 hours అనేది ఇక్కడ దగ్గరగా రావడం జరుగుతుంది. 5.5 hours ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రపంచ కాలమానానికి ఒక ఆస్ట్రేలియా కాలమానాన్ని, ఒక జపాన్ కాలమానాన్ని, లేదా ఒక సౌత్ కొరియా కాలమానం, ఒక నార్త్ కొరియా కాలాన్ని, లేదా మయన్మార్ తీసుకోవచ్చు, ఇండోనేషియా, థాయిలాండ్, ఏ దేశం యొక్క కాలమానాన్నైనా దీన్ని గుర్తించుకోవచ్చు మనం.